కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరో కొండం. నేను ప్రసాద్. కూటమి ప్రభుత్వంలో వైసీపీ వార్నింగ్లు ఏంటి? ఆశ్చర్యకరంగా ఉందా? ఆశ్చర్యం ఏముందిలేండి, ఈ ప్రస్తుతం జరుగుతుందన్నీ ఇదే కదా. ఏంటి అంటే, కొంతమంది తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదు కొంతమంది వదిలే మెజారిటీ పర్సెంట్, అలాగే జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు చాలా వరకు ఈ టైటిల్ని చూసి ఆశ్చర్యకరంగా భావిస్తూ ఉంటారో ఏమో తెలియదు, కానీ ఎక్కువ మంది ఉద్దేశం అయితే ఇదే. దీనికి అనేక రకాలైన కారణాలు. వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు ఏంటి అని అంటే, మామూలుగా ఏ పార్టీకి సంబంధించిన అమ్మాయిలైనా వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలని ఎందుకు కోరుకుంటారు? వాళ్ళ కొంత వెసులుబాటు లేకపోతే అవకాశాలు ఏదైనా సరే ఉంటాయి. ఇంకొంతమంది అయితే వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటే చాలు, పనులు జరగడం అది సెకండరీ, అసలు వాళ్ళకి అది అవసరం లేదు కూడా. సో అయితే 2019 నుంచి 24 అనేది పెద్ద సవాళ్ళు. అది అసలు పార్టీలకే కాదు, సామాన్య ప్రజలకు సైతం. ఎందుకంటే అసలు కనీసం వాక్ స్వాతంత్రం, మాట్లాడే స్వాతంత్రం కూడా కోల్పోయారు దాదాపుగా. ఎవరైనా సరే గట్టిగా ఏదైనా మాట్లాడితే ఒక చిన్న పోస్ట్ పెడితే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంకా మాట్లాడే పరిస్థితి ఎక్కడుంది? నేను పలు వీడియోలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది, ఏది వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో. సో ఇప్పుడు వీటన్నిటిని ప్రక్కన పెడితే, మరి ఆ పార్టీ క్యాడర్ అంటే తెలుగుదేశం పార్టీ కానీ కూటమికి సంబంధించిన పార్టీల క్యాడర్లు చాలా బలంగా పనిచేసి ప్రజల్లోకి వెళ్ళి మరి మొత్తానికి ఆ విజయాన్ని సొంతం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? వైసీపీ వాళ్ళే వార్నింగ్లు ఇస్తున్నారు ఇంకా. మరి దీనిని బట్టి ఎవరు అధికారంలో ఉన్నారనుకోవాలి? కూటమి అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. మరి వైసీపీలు వార్నింగ్లు ఎలా ఇస్తున్నారు? మీరు గమనించినట్లయితే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఏమన్నారు? ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నేను ఎవరిని వదలను అని. అయిపోయింది కదా, మరలా గెలుస్తామని చెప్పేసి అన్నారు. రైట్, అంతవరకు. మరలా ఈ మధ్య మాట్లాడిన మాటలేంటి? 30 ఏళ్ళు అని చెప్పేసి అన్నారు. 30 ఏళ్ళు ఆయనకి 30 అనే నెంబర్ స్టాండర్డ్ అలా ఉంచుతారేమో. ఎప్పటికప్పుడు 2019లో గెలవక ముందు 30, ఇప్పుడు 2024లో ఓడిపోయినప్పుడు 30. ఇక 30 ఏంటో అర్థం కావట్లా. సరే, ఆయన ఏదో 30 అన్నారు. ఇక ఆయన 30 అనగానే మిగతా వాళ్ళు కూడా 30 అంటూ ఉంటారు. ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైనాడు 175 అన్నారు. ఏది కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి అనేది వైసీపీకి గెలవగానే ఇంకేముంది, అసలు మొత్తం మనం గెలిచేస్తాం అన్నారు. ఏమైంది? వైనాడు 175 అనగానే జగన్మోహన్ రెడ్డి గారు వైనాడు 175 అంటాం. ఇక ఆ పాటను మిగతా వాళ్ళు అందుకుంటారు. వైనాడు 175. నేను కూడా కొంతమంది వైసీపీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే వైనాడు 175 అన్నారు. అసలు జనాలే నవ్వుకుంటారు ఏంది అనే అసలు ఆలోచన కూడా ఉండదో ఏమో తెలియదు, కానీ ఇట్లా వైనాడు 175 అన్నారు. తీరా ఏమైంది? అదేందో అంటారు కదా సినిమాలో డైలాగ్, సరే అవన్నీ ఎందుకులే కానీ. సో ఆ విధంగా జరిగిపోయింది, అయిపోయింది కదా. మరలా ఇప్పుడు మొదలు పెట్టారు. సో ఇప్పుడు నేను ఈ ఎపిసోడ్ అంత ఎందుకు చెబుతున్నానంటే, తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్లు ఇస్తున్నారు. ఎవరికి వార్నింగ్లు ఇస్తున్నారు? తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి, నాయకులకి. పైగా ఏదో సాదాసీదా ఎమ్మెల్యేలు అయితే అనుకోవచ్చు, ఆవిడికి రాజకీయ పరంగా మరి ఆరంగేటం చేపించిన నాయకులు పత్తిపాటి పుల్లారావు గారికి ఆయనకే వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ విడుదల రజనీ గారు మరి ఈ విధంగా అంత అగ్రెసివ్గా పోరాడి నిలబడే వ్యక్తి అయితే, మొన్న అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ మీరు గమనించినట్టయితే 2-3 నెలలు విడుదల రజనీ గారు ఎక్కడ లేరు. అసలు ఎక్కడ ఒక ప్రెస్ మీట్ లేదు, ఎక్కడా లేదు, ఏమి జరగల. దానికల కారణం ఏంటి? ఆవిడ పక్క పార్టీ వైపు వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ముందుగా జనసేనలోకి వెళ్ళటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ అక్కడ డోర్లు మాత్రం ఓపెన్ చేయలేదు. అసలు కూటమిలో ఏ పార్టీకి అవకాశం వచ్చినా వెళ్ళిపోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. అక్కడికి అవకాశం లేదు కాబట్టే దాని తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఒకసారి ప్రెస్ మీట్ పెడితే అప్పుడు పక్కన చేరారు అని చెప్పేసి అన్నారు. సో ఇవి అంటే ఈ డాట్లు అన్నీ కనెక్ట్ చేసుకుంటే ఓకే, ఆవిడ ముందు ప్రయత్నాలు చేశారు వేరే పార్టీకి వెళ్ళారు. ఎందుకంటే పార్టీలు మాత్రం ఇవాళ జనరేషన్లో కొత్త కాదు. విడుదల రజనీ గారు మరి పత్తిపాటి పుల్లారావు గారి ఆశీస్సులతోనో ఎలాగో మొత్తానికి రాజకీయ అరంగేటం చేశారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మొక్క అన్నారు. ఆ తర్వాత జగన్ అన్నారు. మొత్తానికి అక్కడ మినిస్టర్ పదవి వచ్చింది.
అయితే విడుదల రజనీ గారు 19 నుంచి 24 మధ్యలో చేసిన అవినీతి అంతా ఇంత లేదని విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి ఆవిడ పైన. అయితే ఇప్పుడు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది ఏంటి అంటే చాలా సీరియస్ వార్నింగ్ అనమాట. మీరు ఎన్ని అవినీతులు చేస్తారో చేయండి, ఎన్ని అక్రమాలు చేస్తారో చేయండి, మరలా మేము గెలుస్తాం, మరలా 30 ఏళ్ళు ఉంటామంట. ఇది మరలా జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములానే 30 ఏళ్ళు. సో 30 ఏళ్ళు ఎక్కడ ఉంటారు మీరు? చిలకలూరుపేటలో ఉంటారా, గుంటూరు వెస్ట్లో ఉంటారా, ఎక్కడ ఉంటారు? మొన్న చూస్తే 2019 ఎన్నికల్లో మీరు చిలకలూరుపేటలో గెలిచారు. మరి 2024 వచ్చేసరికి మీరు మిమ్మల్ని గుంటూరు వెస్ట్కి ఎందుకు వేశారు? అంటే అక్కడ అవినీతి ఆరోపణలు ఏమైనా సరే వచ్చినాయనా? మరి ఆ విధంగా లేకుండా మిమ్మల్ని మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమందికి ప్లేసులు మార్చుకుని వచ్చారు, మిమ్మల్ని కూడా అలా ఉంచొచ్చుగా. కానీ మిమ్మల్ని మార్చారు అని అంటే మీ పైన వ్యతిరేకత ఉందనే కదా. ఆ వ్యతిరేకత ఉంది అంటే దేని వల్ల ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మార్కులు బాగానే ఉన్నాయి, మరి లోకల్ ఎమ్మెల్యేలు అన్నారు కదా. మరి ఆ విధంగా విడుదల రజనీ గారి మార్కులు లేవా? ఆవిడ పైన అనేక రకాలైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి ఆరోపణల నేపథ్యంలో మరి ఇప్పుడు మరలా 30 ఏళ్ళు మీరు చిలకలూరుపేటలో ఉంటారా? పత్తిపాటి పుల్లారావు గారికి మరీ స్ట్రైట్గా వార్నింగ్లు ఇచ్చేశారు. సో మీరు కనుక గమనిస్తే ఐపీఎస్ అధికారుల్ని, అట్లాగే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారంటే అసలు కనీసం ఒకసారి గుర్తు చేసుకోండి. 19-24 మధ్యలో తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడైనా సరే కనీసం నోరు తెరిచి మాట్లాడే స్కోప్ ఉందా? ఉంటే ఏం జరిగింది ఒకసారి గుర్తు చేసుకోండి. అది గుర్తు చేసుకోండి. ఇప్పుడు చూస్తే కూటమిలో ఉన్న ఎమ్మెల్యేల మంత్రులు సైలెంట్గా ఉంటున్నారు, ఓడిపోయిన వాళ్ళేమో మామూలుగా లేవు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే విధానం. సో ఎక్కడ ఉంది లోపం? వాళ్ళు అవినీతి చేయలేదు అని సింహంలాగా తలెత్తుకుని తిరుగుతున్నారనుకోవాలా, లేకపోతే వాళ్ళు చేసినా కానీ వీళ్ళేమి చేయలేరు అనే ఉద్దేశంలో ఉన్నారా? సో అలాగైతే పార్టీ కేడర్ ఏమనుకుంటారు? మరి పార్టీ కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి తెగించి పోరాడిన వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? వాళ్ళు నలుగురిలో తలెత్తుకొని తిరగాలి అని అంటే ఏంటి అక్కడ? వీళ్ళు చేసిన అవినీతిని బయట పెట్టండి, చట్టపరంగానే చర్యలు తీసుకోండి. డెవలప్మెంట్ అంటున్నారు, డెవలప్మెంట్ ఆపమని ఎవరు అంటారా? డెవలప్మెంట్కి పోలీసులకు సంబంధమే ఉండదు. పోలీసులు సిఐడి అధికారులు కావచ్చు, అలాగే ఏసీబీ అధికారులు కావచ్చు, ఈడీ కావచ్చు, వీళ్ళకి డెవలప్మెంట్తో సంబంధం లేదు, డెవలప్మెంట్తో మీకు సంబంధం. సో అలాగే ఈ ఏసీబీ వాళ్ళు అవినీతికి సంబంధించిన వ్యవహారాలు వాళ్ళు చూసుకుంటారు. సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని మరి మొత్తం చెక్ చేయించండి, బయటకు వచ్చేస్తే అది చట్టం దాని పని చేసుకుపోద్ది. అంతేగాని మేము డెవలప్మెంట్కే ప్రయారిటీ ఇస్తాం, డెవలప్మెంట్తో పాటుగా లా అండ్ ఆర్డర్ కూడా ఇక్కడ ప్రయారిటీ ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి వార్నింగ్లు ఇచ్చేస్తా ఉంటే ఇంకెట్లా ఉంది? పత్తిపాటి పుల్లారావు గారు అంత సీనియర్ మోస్ట్ నాయకులు, మరి ఆయన కూడా సైలెంట్గా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా చాలా మంది ఆందోళన చెందుతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలే. సో కోర్స్ ఇక్కడ మరి గత ప్రభుత్వ హయాంలకి ఇప్పటికి తేడా గమనించండి మీరే. అప్పుడేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరో కనబడే పరిస్థితి లేదు, ఎంత పోరాటాలు చేసినా ఏం చేసినా. మరి ఇప్పుడు చూస్తేనేమో వాళ్ళే బయటకు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రజనీ గారు గట్టిగా మాట్లాడారండి, అవినీతి అక్రమాలు చేసుకుంటే చేసుకోండి అని చెప్పేసి అని. అంటే ఈవిడ చెప్తే చేసుకుంటారు, లేకపోతే వద్దంటారా? సో ముందు ఆవిడ హయాంలో ఆవిడ నియోజకవర్గంలో ఏం జరిగింది అనేది ఒకసారి గట్టిగా కనుక కూర్చోండి. నిజంగా ఆవిడ అవినీతికి పాల్పడలేదు అనుకోండి, ప్రజలు బ్రహ్మరథం పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు మొన్న గెలిచిన 11లో ఒక సీటు రజనీ గారిది ఉండాలిగా. మరి ఆవిడ గుంటూరు వెస్ట్కి ఎందుకు మార్చారు? ఆ గుంటూరు వెస్ట్లో ఆవిడ ఓడిపోయింది కూడా ఎవరి మీద? గల్లా మాధవి. గల్లా మాధవి అనే పేరు రాజకీయాల కొత్త. ఆవిడ ఎవరో కూడా పెద్దగా తెలియదు. విడుదల రజనీ గారు అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్ లీడరే కదా. ఆవిడ స్టేట్ వైడ్గా కూడా ఫేమస్లే, మంత్రి అయినా కాకపోయినా ముందు తర్వాత విషయం. ఆవిడ ఆ ఫ్యాషన్ డిజైనింగ్ వ్యవహారంలో కావచ్చు, ఆవిడ ఒక డాక్టర్గా కావచ్చు, ఆవిడకి మంచి గుర్తింపు అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. సో ఆ విధంగా ఈవిడ గల్లా మాధవి గారి చేతిలో మరి అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారో ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి. సో ఆ తర్వాత 30 సంవత్సరాలు గెలుస్తారా, 30 సంవత్సరాలు ఏళ్తారా, గెలుస్తారా, అది చిలకలూరుపేటలో గెలుస్తారా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళ పాటు సీఎం ఉంటారా, మరి ఎవరు ఎక్కడ ఉంటారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కూటమి అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం వార్నింగ్లు. మరి దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.